జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాడిరెడ్డి మధుసూదన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యంగా ఉందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించి పుట్టపర్తిలో ఉన్న యువతకు, రైతులకు అండగా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి ధర్మరాజు ఫేస్ టు ఫేస్. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి బాగా చదువుకున్నటువంటి యువకులు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఈ రోజు పుట్టపర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. అయితే ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూకేలో దాదాపు 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. అయినా కూడా ఎందుకు ఈయన రాజకీయాల పట్ల ఆసక్తి చూపి ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఈయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఏం చేస్తారు, ఆయన భవిష్యత్తు కార్యక్రమాలు ఏంటి, ఆయన భవిష్యత్తులో ఏమి చేయాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలు మాట్లాడడానికి ఈ రోజు దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే మీరు అసలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాగా చదువుకున్నారు, దేశ విదేశాల్లో పనిచేశారు, అయినా కూడా మీరు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నాకు ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు డాక్టర్ వీరారెడ్డి గారికి, అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే నేనే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఇక్కడ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సీనియర్ మేనేజర్గా చేస్తూ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, గత 20 సంవత్సరాలుగా, గత 30 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2 సార్లు తెలుగుదేశం పార్టీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఒకసారి వైఎస్ఆర్సీపీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వాళ్ళు ఇద్దరూ కూడా మాటల్లో కానీ చెప్పారు అభివృద్ధి చేస్తామని. ఇప్పటి వరకు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని నేను చెప్తున్నా. ఎందుకంటే కరువు మండలాలైనటువంటి అనంతపురం జిల్లాలో, ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాల్లో కరువు విపరీతంగా ఉంది. మనం చూసుకుంటే 2014 నుంచి 19 వరకు రఘునాథ్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన ఐటీ మినిస్టర్గా ఉంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేయలేదని అడుగుతున్నా. ఇక్కడి నుంచి బెంగళూరుకి కేవలం 130 కిలోమీటర్లు, 130 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ కూడా ఐటీ హబ్ ఏర్పాటు చేసింటే ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది, వలసలు అధికంగా ఉన్నాయి. ఎటు చూసినా హైదరాబాద్ వెళ్ళాలి, లేదంటే బెంగళూరు వెళ్ళాలి. ఈ రెండు సిటీస్కి లేదంటే చెన్నైకి వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితి. ఈరోజు ఈ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ పుట్టపర్తిలో మీరు కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి, మీరు ఆనాడు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు చేసింటే ఈరోజు ఖచ్చితంగా వలసలు లేకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు పుట్టపర్తి ఒక ఐటీ హబ్గా తయారైంది. అది జరగలేదు. ఇకపోతే శ్రీధర్ రెడ్డి గారు 2019లో ఎమ్మెల్యేగా చేసినప్పుడు తను చెప్పింది నియోజకవర్గ ప్రజలకి, నేను పుట్టపర్తి రఘునాథ్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, పుట్టపర్తిని నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా, తాగునీరు, సాగునీరు, వలసలు అరికట్టడం, ఇలాంటి ఇంటింటికి కుళాయి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తానని చెప్పి తను ప్రత్యేకంగా చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలన్నిటినీ విస్మరించినారు. ఈ నియోజకవర్గంలో ఆయన చెప్పినటువంటి ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తానన్నారు. ఆ హామీని నిలబెట్టుకోకపోగా భగవాన్ సత్యసాయి బాబా గారు ఏర్పాటు చేసినటువంటి మంచినీటి పథకం పైప్ లైన్ నుంచి వెళ్ళే వాటర్, ఎగువనున్న గ్రామాలకు వెళ్ళే నల్లమాడ సైడ్ వెళ్ళే వాటర్ని తన పంట పొలాలకు మళ్లించుకుంటున్నారు. అంటే ఈ నియోజకవర్గంలో ప్రజా సమస్యల కన్నా కూడా తన స్వప్రయోజనాలకే ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తిగా ఈ ఎమ్మెల్యే చరిత్రలో నిలిచిపోతాడు. అంతేకాకుండా ఈరోజు ఏదైతే 193 చెరువుల నీళ్లు నింపుతాననే హామీతో తన అధికారంలోకి వచ్చాడో, 193 చెరువులకు నీళ్లు నింపకుండా తను ప్రజల్ని మోసం చేశాడు. జిమ్మిక్కులు చేసుకుంటూ ఎటు చూసినా అవినీతిమయమైపోయింది ఈ నియోజకవర్గం. అలాగే ఈ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పుట్టపర్తిలో అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రఘునాథ్ రెడ్డి గారు, ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు బాహాబాహికి దిగి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్లేస్లో ఒకరికొకరు చెప్పులు విసురుకున్న చరిత్ర వీళ్ళిద్దరిని ప్రజలు క్షమించరు. ఈ నియోజకవర్గంలో ఒకటే చర్చించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ అభివృద్ధి చేసింది శూన్యం. అలాగే కొత్త వ్యక్తికి, అలాగే నాలాంటి యువకులకు, చదువుకున్న వాళ్లకు ప్రాధాన్యత ఇస్తే ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఉన్నత స్థితిలో నిలుపుతామని తెలియజేసుకుంటున్నా. ఇది ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయము.
పుట్టపర్తి జిల్లాలో గత కొన్ని ఏళ్ల తరబడి పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ గత 5 సంవత్సరాలుగా దుద్దుకుట్ట శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఇక చాలా గ్రామాల్లో ప్రజలు నోచుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా పేద ప్రజల పక్కన తాముండి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరుస్తానని యువకుడైనటువంటి మధుసూదన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్